లక్కు కొద్దీ ఈ ఫోటో నా కంటపడింది. ఆ రోజు నుంచి నిన్ను దక్కించుకోవాలని ఇదంతా చేస్తున్నాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కూల్ బేబీ, నేనెవరో నీకు తెలియాలి అంతే కదా. చెప్తాను. నాది మెదక్ డిస్టిక్. నేను హైదరాబాదులో ఓ కంపెనీలో పనిచేస్తున్నా. మొదట్లో నేను పెళ్ళంటే చేసుకోకూడదు అనుకున్నా. కానీ చివరిసారిగా నేను ఒక అమ్మాయిని చూసేసరికి తననే నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. ఈ విషయం తనతో చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను. కానీ తను నన్ను పట్టించుకోలేదు. పైగా తన వెంటపడుతున్నాడని కోపంతో నాకు కనిపించకూడదని వేరే దారి మార్చింది. ఇదంతా చూస్తుంటే నాకు తను ఎక్కడ దూరం అయిపోతుందని ఒకరోజు ఐ లవ్ యూ. చెప్తా, ఎలా ఒప్పుకోదు. రేపు వస్తుందిగా, చెప్తా. అక్షయ, నేను చెప్పేది అర్థం చేసుకో. చెయ్యి వదలరా స్టూపిడ్. అక్షయ, నా మాట విను అక్షయ. అక్షయ, నాతో వస్తావా లేదా? నిన్ను ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. నేను నిన్ను వదలనే. తను కొట్టినా బాధపడలేదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా నా ప్రేమను అంగీకరిస్తుందని ఆశపడ్డాను. కానీ మీరు నా ఆశను నిరాశ చేశారు. అంటే నీ పేరు విశ్వ? నా అక్షయ నాకు దక్కకుండా పోవడానికి నువ్వే కారణం. అందుకని అప్పటి నుంచి నీ మీద పగబట్టాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అక్షయ్ లాంటి వాళ్ళు 100 మందైనా నీ ముందు ఎందుకు పనిచేయరు? నిజం చెప్పాలంటే తను మిస్ అయ్యి నువ్వు నాకు దక్కడం నాకు హ్యాపీగా ఉంది. అందుకేనేమో మనిద్దరిని ఆ దేవుడు ఇలా కలిపాడు. పద, ఇక్కడి నుండి ఎక్కడికైనా పోదాం. వదలరా, నోరు మొయ్. చెప్పు తెగుద్ది రాస్కేల్. ఏంటి పొగడేనా? నీ పొగరా అంత లేదు గాని ఇంకో మాట చెప్పు. దగ్గరికి రా.